జగన్ వెళ్తే జన ప్రభంజనం అనేటటువంటిది సహజం. తాజాగా పులివెందుల్లోని బాకరాపురంలో క్యాంప్ కార్యాలయానికి జగన్ వెళ్ళినటువంటి సందర్భంలో అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడం అన్నటువంటిది మరొకసారి కనిపించింది. సొంత ఊరు ఇప్పుడు ఎక్కడో ఏ రాఫ్తాడుతోలోనో వెళ్ళడం వేరు, ఇప్పుడు తనకి సంబంధించినటువంటి ఊరు కాబట్టి అక్కడ ఈ జనాదరణ అన్నటువంటిది సహజంగానే ఉంటుంది. పెద్ద ఎత్తున వచ్చారు. అలాగే కొంతమందిని విడివిడిగా కలిశారు, కొంతమందితో అక్కడే అందరితో మమేకమయ్యారు. సెల్ఫీలు, ఫోటోలు, హడావిడి అంతా కూడా నడిచింది. భారీ ఎత్తున జన సమీకరణ అనాలా లేకపోతే భారీ ఎత్తున వచ్చారనాలా జరిగింది. ఇందులో వరుస తుఫాన్లు వర్షాలతో అల్లాడిపోతున్న ప్రభుత్వం కనీస సాయం అందించడం లేదంటే రైతులు జగన్కి కంప్లైంట్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మీరున్నప్పుడు భరోసాగా వెతికాం, ఇప్పుడు వ్యవసాయం అంటేనే అన్నదాతలు భయపడే పరిస్థితి వచ్చిందంటూ వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం మీద పోరాడతాం, మీరు సిద్ధంగా ఉండండి, తోడు నిలుస్తానంటూ జగన్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అదే సమయంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు జగన్ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు వినవించుకున్నారు. వాళ్ళ సమస్యలను ఆలకించిన ఆయన వాళ్ళకి అన్నలా అండగా ఉంటానంటూ ధైర్యాన్ని ఇచ్చుకొచ్చారు. స్వయంగా పరిష్కరించగల వాటికి తక్షణమే స్పందించారు. సమస్య పరిష్కారానికి ఏం చేయాలో పక్కనే ఉన్న అవినాష్ రెడ్డికి సూచించారు. ప్రభుత్వం నుంచి తమకు ఎట్లాంటి మేలు ఒక్కటి కూడా జరగలేదని కొంతమంది తమ గోడు వెళ్ళబోసుకున్నారు. మనం అధికారంలోకి వస్తే మనం చేయగలుగుతాం ఇది అని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా కార్యకర్తలు అభిమానులతో గంటల కొద్దీ మీటింగులు జరుపుకుంటూ వచ్చారు.